రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్లో ఫుట్పాత్ అక్రమ నిర్మాణాలని బాధితులు కూల్చివేతలు చేపట్టారు. తమ ఇండ్లు దుకాణాలు కూలగొడుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ కారుకు అడ్డు వచ్చిన బాధితులకు మాజీ మంత్రి హరీష్ రావు బాసటగా నిలిచారు. గండిపేట మండలం కాళీ మందిర్ వద్ద పేదల షాపులను కూలగొడుతున్న మున్సిపల్ అధికారులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లు దుకాణాలు అకస్మాత్తుగా కూలగొడితే ఎట్లా బతుకుతారంటూ అధికారులపై మండిపడ్డారు. హరీష్ రావు నిలదీయడంతో కమిషనర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కూల్చివేతలు నిలిపివేశారు. తమ పక్షాన నిలిచిన హరీష్ రావుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కమిషన్తో మాట్లాడినా నా రిక్వెస్ట్ జిందగీ నోటీస్ ఏం చేయలేదు. ఈ మెట్టు కొట్టలే దుకాణాలకు రేపు నుంచి పోతాడా ఆ దండెట్టున్నాడు. వాళ్ళు ఒక ఆడవాళ్ళు పెట్టేసారా దుకాణాలకు ఎంత పోవాలి? ఇప్పుడు అది ఏంది? అది ఈయన కడుపు కొట్టేసాడు, ఈయన కొట్టబెట్టావు. నేను ఒకటే కోరుతున్నా, నువ్వు కొత్తగా ఎంక్రోచ్ చేస్తే కొట్టేది ఇప్పుడు రేకులు కొట్టినావు. ఈ మెట్లు కొడితే ఆయన దంత నడవది. వాడు 28 ఏళ్ళకి వెళ్ళి నడుస్తున్నాడు. ఆ మెట్లు కొట్టి అది పరిశ్రమ చేయకుండా గవర్నమెంట్ కంటే ఫుట్పాత్ ఇది అవునే ఉన్నది. ఖాళీ ఉంది, మెట్లు దాడుంది, ఫుట్పాత్ ఖాళీ ఉంది. అవి కొట్ట కోట్ల దందా కట్టం అయిపోయింది. ఇంకా చూపిస్తారు పట్టుకొని చూపిస్తాయి. అవి దీని నేనేమంటలేదు. ఇంకా మెట్లు కొట్టే దందా బంద్.